విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐసర్ ప్రాంగణాలను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, సిఎస్ జవహర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐసర్ ప్రాంగణాలను నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. విశాఖలోని ఆనందపురం మండలం గంభీరంలో ఐఐఎం శాశ్వత క్యాంపస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 241 ఎకరాలు శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి కేటాయించారు. విద్యుత్ సరఫరా, నీటి సరఫరా సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. 2015లో గంభీరంలో ఐఐఎంను స్థాపించారు. 17 రాష్ట్రాల నుంచి 40 మంది ప్రొఫెసర్లు విధులు నిర్వహిస్తున్నారు. 22 రాష్ట్రాల నుంచి 650 మంది ఎంబీఏ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ ప్రాంగణం 62,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తరగతి గదులు, పరిపాలనా విభాగం గదులు, క్రీడా మైదానాలను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, సిఎస్ జవహర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. 3 రాజధానుల పేరుతో జగన్ 3 ముక్కలాట ఆడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. సీఎం జగన్ బూతులు తిట్టే వారికే ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడుతున్న వారి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయని, టీడీపీ అధికారంలోకి రాగానే వారిపై జ్యుడిషియల్ విచారణ జరిపి శిక్షలు పడేలా చేస్తామని లోకేష్ హెచ్చరించారు. 3 రాజధానుల పేరుతో జగన్ 3 ముక్కలాట ఆడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఉత్తరాంధ్రకు జగన్ శనిలా మారారని తెలిపారు. లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్ర మంగళవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో కొనసాగింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, పాయకారావుపేట టీడీపీకి కంచుకోట అని, ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలో జరిగిందని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ బూతులు తిట్టే వారికే ఎమ్మెల్యే సీటు ఇస్తున్నారని దుయ్యబట్టారు. గంటసేపు కూడా జగన్ ఏ శాఖపై సమీక్ష చేయలేరని విమర్శించారు. టీడీపీ హయాంలో కట్టిన భవనాలకు వైసీపీ రంగులేశారని, జగన్ లక్షల కోట్ల రూపాయలు ఉన్న పేదవాడని, ఋషికొండలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పరదాల్లో ఉంటే మేం ప్రజల్లో ఉంటున్నామని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూపర్ 6 హామీలు ప్రకటించారని, టీడీపీ అధికారంలోకి రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జగన్ హయాంలో ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదని, ఒక్కరికి ఉద్యోగం దక్కలేదన్నారు. రాత్రి జగన్ హాయిగా పడుకోవాలంటే బూతులన్నీ పడుకుంటారంట. ఇది నేను చెప్తాం కాదు తల్లి, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈరోజు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి. ఏకంగా ఇక్కడున్న ఎమ్మెల్యేని ఎందుకు పంపించేశాడు తెలుసా? ఆయనని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని బూతులు తిట్టమన్నారంట. ఈయన అన్నాడు, ఏమైనా చేస్తా కానీ బూతులు తిట్టను లేబ్బా అంటే, వద్దులే నువ్వు ఎమ్మెల్యేగా వద్దని టికెట్ ఇవ్వకుండా పంపించేశాడు. ఇది ఈరోజు నియోజకవర్గ పరిస్థితి. అంతేకాదు, ఎంత కన్నింగ్ అంటే ఈ జగన్ ఏకంగా ఆనాడు మన కట్టిన భవనాలకి, టాయిలెట్లకి, ఏకంగా ప్రహరీ గోడలకి ఈయన ఈరోజు పెయింట్లు వేసి ఆయన ఏదో పొడిచాడు, పీకాడని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అమ్మా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్య మనకు దూరమైంది. 117 జియో తీసుకొచ్చి ఏకంగా ఈ పాఠశాలలన్నీ కల్పేశాడు. దానివల్ల మన పిల్లలు చదువుకోవాలని బయలుదేరితే కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఈ రోజు వచ్చింది. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య తగ్గిపోయింది. తల్లి ఇలా మైకు పట్టుకుని మాడితే మైకు లాక్కున్నాడు. తల్లి ఊరికొచ్చి అందరు కంపడాలని స్టూల్ వేసుకుంటే స్టూల్ లాక్కున్నారు. ఏకంగా బండి ఎక్కి చేయి ఊపితే ఆ బండి కూడా పట్టుకెళ్ళిపోయాడు. తల్లి ఇది ఈ రోజు ప్రభుత్వ పరిస్థితి. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా తల్లి, అన్నా క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుకలు కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్, రైతులకి గతంలో సబ్సిడీ ద్వారా వచ్చే పరికరాలు కూడా ఆ సబ్సిడీ కూడా కట్ చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్.
ఉపాధి హామీ ద్వారా ఖచ్చితంగా 100 రోజుల పని దినాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాలు సహా ప్రకాశం, పల్నాడు తదితర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టాలన్నారు. రానున్న వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి పనులు కల్పించేందుకు, ముఖ్యంగా ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల పనిదినాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిన్న వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఉపాధి హామీ పథకం, తాగునీరు అంశాలపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కరువు ప్రభావిత జిల్లాలు సహా ఇతర జిల్లాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద ఎత్తున కూలీలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాలు సహా ప్రకాశం, పల్నాడు తదితర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టాలని చెప్పారు. మిగతా జిల్లాల్లో కూడా ఎక్కడ ఎక్కువ ఉపాధి పనులు నిర్వహించేందుకు అవకాశం ఉందో పరిశీలించి ఆ ప్రకారం షెల్ఫ్ ఆఫ్ ప్రాజెక్టులు రూపొందించి వేగవంతంగా పనులు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. అదేవిధంగా గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఆయా గృహాలు నిర్మించుకునేందుకు ఉపాధి హామీ కింద 90 రోజుల పని దినాలను కల్పిస్తున్నందున వివిధ గృహ నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా గృహ నిర్మాణ శాఖ అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి PR&RD అధికారులను ఆదేశించారు. తదుపరి గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాలు తదితర భవనాల నిర్మాణాల ప్రగతిని సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. అనంతరం రానున్న వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా జల్ జీవన్ మిషన్ తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రాభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు చేతకాక ఎక్స్లో ఛాలెంజ్లా అంటూ విమర్శించారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎక్స్లో ఛాలెంజ్లు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుని సీఎం జగన్ను ఢీకొట్టాలని చూసినా నిరుపయోగమేనని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఛాలెంజ్కి కొడాలి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిన్న ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ చాలా క్లారిటీతో ఎన్నికలకు వెళ్తున్నారని, మంచి జరిగితే మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు మాట్లాడకుండా సోషల్ మీడియాలో ఛాలెంజ్లు విసురుతున్నారని దుయ్యబట్టారు. 14 ఏళ్లు బాబు అధికారంలో ఉన్నప్పటికంటే జగన్ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, వీటిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. సీఎంగా ఎవరుండాలో నిర్ణయించేది ప్రజలే అని, తనలా మాజీలుగా ఉన్నవారితో బాబు ఛాలెంజ్లు చేసుకోవాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న నేతలతో కాదు, 3 పార్టీలతో కలిసి వస్తున్న బాబుది జగన్ని ఎదుర్కోలేని స్థాయి అని నాని విమర్శించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము. నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను. కాబట్టి నేను మీ కుటుంబాలకు మంచి జరిగితే నాకు ఓటేయండి. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ ఆసరా కావచ్చు, విద్యా దీవెన, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్తున్నారు. దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు, 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు, నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు కానీ, ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, నువ్వేం చేసావో నేనేం చేసుకుందాం, బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి, బహిరంగ చర్చకి గనక కూర్చునే పరిస్థితి ఉంటే ఇటు పక్కన మేము, అటు పక్కన చంద్రబాబు తరఫున తెలుగుదేశం వాళ్ళు వస్తారు. బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఇది భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. దగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 22న చలో సెక్రటేరియట్ చేపట్టనున్నట్లు తెలిపారు. దగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 22వ తేదీన చలో సెక్రటేరియట్ చేపట్టామని కాంగ్రెస్ పార్టీ నేత సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు తెలిపారు.
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో చలో సెక్రటరేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో చలో సెక్రటరేట్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీన అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోందని తెలియజేశారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. వ్యవస్థల గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పార్టీలోకి ఎందుకు వచ్చారో, తిరిగి ఎందుకు వెళ్లిపోయారో ఆయనే సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. క్యాలెండర్ ఈవెంట్స్ అనేటువంటిది పెట్టి ప్రతి సంవత్సరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలన్నీ కూడా చేస్తానని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా వారు చెప్పడం జరిగింది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయకపోగా డిఎస్సికి సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అతి తక్కువ పోస్టులని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ అనేటువంటి కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. 22 ఉదయం 10 గంటలకి ఆంధ్రరత్న భవన్ నుంచి సెక్రటేరియట్ వైపుగా మా పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ విద్యార్థి యువజన సమస్యల మీద శంఖారావాన్ని పూరించడం, చలో సెక్రటేరియట్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి హక్కులు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించి కానీ, ప్రధానంగా రాయలసీమకి చెందినటువంటి వెనుకబడిన జిల్లాకు కావాల్సినటువంటి ప్యాకేజీ, ఈ అంశాలన్నిటి మీద కూడా వారు ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది. వైసీపీలో ఆర్కే రీ ఎంట్రీపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఆర్కే డ్రామాలాడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల దగ్గరకు వెళ్లారని చెప్పారు. మళ్లీ వైసీపీలోకి రావటం మరో డ్రామా అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయమే కాకుండా అన్నింట్లోనూ సీఎం జగన్ గందరగోళంలో ఉన్నారని టీడీపీ నేత మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఆయనకు స్పష్టత లేదన్నారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జవహర్ మాట్లాడారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాటకాలు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో ఆ పార్టీలో ఎందుకు చేరినట్లు, మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వస్తున్నట్లు అని ప్రశ్నించారు. షర్మిల వద్దకు ఆర్కే వెళ్లడం, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఓ డ్రామా అని వ్యాఖ్యానించారు. ఎందుకు వెళ్లారో, తిరిగి ఎందుకు వచ్చారో ఆయనే చెప్పాలన్నారు. చంద్రబాబు సవాల్ విసిరి 3 రోజులైనా జగన్ స్పందించలేదని దుయ్యబట్టారు. నిజమైన పెత్తందారు జగనే అని, ఇద్దరి కోసం 6 ఇళ్లు కట్టుకున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్లోని లోటస్ పాండ్, పులివెందుల, ఇడుపులపాయ, కడప, బెంగళూరులో ఉన్నాయని, విలాసవంతమైన జీవితం గడిపేందుకు లండన్లోనూ ఓ ప్యాలెస్ నిర్మించుకున్నారని జవహర్ పేర్కొన్నారు. సిపిఎస్ను వారంలో రద్దు చేస్తానని చెప్పి దాని మీద అవగాహన లేదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, సిపిఎస్ రద్దు చేయలేనని పెద్ద ఎత్తున సిపిఎస్ ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనందరం చూసాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొని కళ్ళబొల్లి కబుర్లు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు గడుస్తున్నా పెళ్లి కానుక అనేది ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఇస్తే ఒక 5-6 వేల మందికి కన్నా ఎక్కువ ఇచ్చుంటాడు, లేకపోతే ఇంకొక 20,000 మందికి 10,000 మందికి ఇచ్చుంటాడు తప్ప పెళ్ళైన ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి పెళ్లి కానుక ఇవ్వలేదనేది సత్యం. దాంతోపాటు బడుగులు, పేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, 120 పథకాలు బలహీన వర్గాలకు సంబంధించి, దళితులకు సంబంధించి 27 పథకాలు ఈ రోజుకి రద్దు చేసి వాళ్ళకనే ఏ సంక్షేమ కార్యక్రమం అందకుండా చేసి, పేదల కోసం చంద్రబాబు నాయుడు గారు టిడ్కోలు నిర్మిస్తే సెంటు పట్టాలో జగన్మోహన్ రెడ్డి ఆవు భూముల్ని, అదేవిధంగా ఎస్ఐన్ ల్యాండ్స్ని, దాంతోపాటుగా రోడ్లు ఎక్కడన్నా ఎంక్రోచ్ అయ్యి క్లోజ్ అయిపోయినటువంటి దగ్గర పేదలకు పంచినటువంటి పరిస్థితి చూస్తుంటే పేదల పక్షపాత ఎవరో, పేదలు ఉన్నతంగా రీచ్ ఏదైతే పూర్ టు రిచ్ అనేది
ఏ విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది చెప్పుకోకపోవటం వల్ల ఈరోజు చాలామందికి తెలియట్లే. ఈరోజు సీట్ల పంపకం కూడా సజ్జలు చేస్తూ ఉంటే పార్టీలో ఆయనకు ఉన్నటువంటి హోదా ఏంటో, లేకపోతే షాడో సీఎమ్మా, లేదంటే సకల శాఖల మంత్రా, లేదంటే ఆయన ఏ విధంగా సజ్జల నేను ఇది అని చెప్పగలడు. సజ్జల గురించి చెప్పమానండి. అర్హతల తర్వాత మాట్లాడదాం. సజ్జలకున్న అర్హత ఈ రాష్ట్రంలో దళితులు చంపిన వాళ్ళకి బొకేలు ఇప్పించడం సజ్జల అర్హత, శిరోమండనాలు చేపించిన వాళ్ళని కాపాడడం సజ్జల అర్హత, సజ్జల షాడో సీఎమ్మా, లేకపోతే సజ్జల ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడా? సమాజంలోని పేదలకు సహాయం అవసరమైన వారికి సుస్థిర జీవనోపాధి అవకాశాలు కల్పించి చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలను చేర్చేందుకు కనెక్ట్ టు ఆంధ్ర చేపడుతున్న బృహత్తర కార్యక్రమాల్లో ఆర్బీఎల్ బ్యాంక్ భాగస్వామ్యం కావడం అభినందనీయమని రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ కొనియాడారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సహకారంతో కనెక్ట్ టు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 14,000 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. సమాజంలోని పేదలకు సహాయం అవసరమైన వారికి సుస్థిర జీవనోపాధి అవకాశాలు కల్పించి చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేర్చేందుకు కనెక్ట్ టు ఆంధ్ర చేపడుతున్న బృహత్తర కార్యక్రమాల్లో ఆర్బీఎల్ బ్యాంకు భాగస్వామ్యం కావడం అభినందనీయమని రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ తెలియజేశారు. విజయవాడలోని కనెక్ట్ టు ఆంధ్ర కార్యక్రమంలో నిన్న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సుమిత్ భండారి నేతృత్వంలోని ఆర్బీఎల్ బ్యాంకు బృందం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 5 లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్కు అందజేశారు. ఈ సందర్భంగా గిరిజా శంకర్ మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు సానుకూల దృక్పథంతో కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలకు చేయూతను అందిస్తూ ఉండటం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా చేపడుతున్న కార్యక్రమాల ఫలాలు సరైన వ్యక్తికి సరైన మార్గం ద్వారా అందించేందుకు ప్రణాళికాయుతంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సహకారంతో కనెక్ట్ టు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 14,000 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు పంపిణీ చేస్తున్నట్లు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ వెల్లడించారు. People keep saying we keep hearing that whole society is becoming more and more materialistic, all relations are becoming commercial oriented, and all the humanistic bent of mind is not there these days. Despite all such criticism or such kind of negative thoughts going around, there is a ray of hope. We could see from the Connect Andhra, a number of organizations, number of people are coming forward to help the poor, and they are identifying the right cause. So I congratulate, and also I personally thank RBL for coming forward with such a positive gesture and then helping the poorest of the poor of Andhra Pradesh. Wherever there is a dire need, wherever it is essentially required. So only those causes or those activities are identified, and that last mile gap is bridged using these funds. In fact, last time Director Shivashankar has mentioned, so about 14,000 TB patients are provided with the supplementary information. So this people among the poorest communities, because of whatever. కనెక్ట్ టు ఆంధ్ర సీఈఓ కోట్ల శివశంకర్రావు మాట్లాడుతూ సిఎస్ఆర్ ద్వారా అందుతున్న నిధుల్లో ప్రతి పైసాను అత్యంత ప్రయోజనకరంగా కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆర్బీఎల్ అందించిన 5 లక్షల రూపాయలతో పేద మహిళలు, వితంతువులు తదితరులకు సుస్థిర జీవనోపాధి కల్పించేలా కుట్టు మిషన్లు అందచేయనున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు లబ్ధిదారుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తున్నాయన్నారు. కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా కార్పొరేట్స్, వ్యక్తులు, దాతృత్వ సంస్థలు, వ్యక్తులు తదితర భాగస్వామ్యంతో ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఆర్బీఎల్ను స్ఫూర్తిగా తీసుకుని సంస్థలు సిఎస్ఆర్ ద్వారా భాగస్వాములు కావాలని కనెక్ట్ టు ఆంధ్ర సీఈఓ కోట్ల శివశంకర్రావు పిలుపునిచ్చారు. ఆర్బీఎల్ బ్యాంక్ వాళ్ళు ఇలా ముందుకు వచ్చి ఇంత చక్కగా కనెక్ట్ ఆంధ్ర ద్వారా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చేయడం అన్నది వారిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభినందిస్తున్నాం. సెక్రటరీ గారు ఇప్పుడే మరి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కనెక్ట్ ఆంధ్ర ద్వారా ఇలాగ లైవ్లీహుడ్సే కాకుండా అన్ని కమ్యూనిటీ బేస్డ్ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 14,000 టీబీ పేషెంట్స్కి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా ప్రతి నెల కూడా ఒక ఫుడ్ బాస్కెట్ అందిస్తున్నాం. ఇప్పటికే 4-5 నెలలు పూర్తయింది. అలాగే
అనేక చోట్ల కమ్యూనిటీ హాల్స్ కట్టడం కానీ ఒక 200 స్టెమ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం హై స్కూల్స్లో. ఆర్బీఎల్ హెడ్ సుమిత్ బండారి మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు కనెక్ట్ టు ఆంధ్ర చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని, మున్ముందు తమ బ్యాంకు నుంచి ఇదే విధమైన సహకారం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 8 ఆర్బీఎల్ బ్యాంకు బ్రాంచులు ఉన్నాయని, త్వరితగతిన వీటిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలియజేశారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్యకలాపాల విస్తరణ దిశగా కదులుతున్నట్లు సుమిత్ బండారి వెల్లడించారు. Proud to be associated with Connect to Andhra and also to be associated with the Andhra Pradesh state. So the motto of our bank is Apno Ka Bank. So by this, we have tried to touch the lives of and the livelihoods of people, and that's what we always endeavor to do. And we will always continue to do so. And we are looking forward for more such, engagements. But not only in Connect to Andhra, but also with the entire state. భారతదేశంలో ప్రతి ఏటా 1,60,000 మంది రోడ్డు ప్రమాదాలు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని జై భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అతివేగ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వలన 50% మంది యువతరం మరణించడం బాధ కలిగిస్తోందని, వారిలో మార్పు రావాలని సూచించారు. అతివేగాన్ని నియంత్రించి సురక్షితమైన డ్రైవింగ్ చేయడంపై యువతలో అవగాహన కల్పించేందుకు జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ మధురానగర్ బీఆర్టీఎస్ రోడ్డులో బుల్లెట్ ర్యాలీ నిర్వహించారు. యువతరంలో అతివేగం, ప్రమాదకరమైన డ్రైవింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు బుల్లెట్ బైక్ ర్యాలీ నిర్వహించినట్లు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రతి గంటకు 19 మంది చనిపోతున్నారని, 53 ప్రమాదాలు జరగటం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రమాదకరమైన డ్రైవింగ్ మాని విలువైన ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో యువతరం భాగస్వాములు అయి తమ ఓటును నమోదు చేసుకోవాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. ఎన్నికల రోజున యువత వారి కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల వారిని ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకునే విధంగా యువతే పోలింగ్ కేంద్రాలకు తీసుకురావాలని తెలియజేశారు. భారతదేశంలో సంవత్సరానికి సుమారుగా 1,60,000 మంది చనిపోతున్నారు. అంటే ప్రతి గంటకి 19 మంది, ప్రతి గంటకి 53 యాక్సిడెంట్స్ అవుతున్నాయి భారతదేశంలో. అందువల్ల ముఖ్యంగా ఇందులో యువతరం 18 to 35 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లే సుమారుగా 60% మంది చనిపోతున్నారు. అందువల్ల యువతరానికి బైక్స్ వస్తున్నాయి, దాన్ని చక్కగా నడిపే ఒక నాలెడ్జ్ కావాలి వాళ్ళకి, ఇది చాలా ముఖ్యం. సో వాళ్ళు డేంజరస్ డ్రైవింగ్, స్పీడింగ్కి వెళ్లకుండా వాళ్ళ జీవితాలు కాపాడుకోవాలని కోరడం. తర్వాత ఈ ఎన్నికల్లో కూడా యువతరం పెద్ద సంఖ్యలో వాళ్ళు భాగస్వాములు అవ్వాలని, తర్వాత వాళ్ళు ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఓటింగ్ రోజు అందరూ వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులని, తర్వాత వాళ్ళ కాలనీ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి తీసుకెళ్తే మనం ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి పలకొచ్చు. తర్వాత ఈ మద్యము, తర్వాత డబ్బు పంచే రాజకీయాలకు కూడా మనం స్వస్తి. కాబట్టి ఈ 2 విషయాలతో ఈరోజు ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో ఈ చిన్న మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ ర్యాలీలో మాతో పాల్గొన్న విద్యార్థులందరికీ, యూత్ అందరికీ కూడా జై భారత్ నేషనల్ పార్టీ తర్వాత అభినందనలు తెలియజేస్తారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తాజాగా మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేఏ పాల్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అందరూ నమ్ముతున్నారన్నారు. ఇదే సమయంలో చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుని ప్రస్తావించారు. ఎన్నికల బాండ్లలో క్విడ్ ప్రోకో ఉందని తాను అనేకసార్లు మీడియా సమావేశాల్లో చెప్పానని, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ వ్యాఖ్యలు చేసిందన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు కేఏ పాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్నికల బాండ్లలో క్విడ్ ప్రోకో ఉందని తాను అనేకసార్లు మీడియా సమావేశంలో చెప్పానని, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ వ్యాఖ్యలు చేసిందని అన్నారు. బీజేపీకి 6,600 కోట్ల రూపాయల వైట్ మనీ ఇచ్చారని, ఇక నల్లధనం లెక్కే లేదని ఆరోపించారు. అసలు అదానీ ఎవరు, ఆయనకే స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు అని కేఏ పాల్ ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని అదానీ నడిపిస్తున్నాడా అని నిలదీశారు. అదానీ గాని, ఉక్కు శాఖ మంత్రి గాని వస్తే జగన్ రిసీవ్ చేసుకుంటారని, స్టీల్ ప్లాంట్ కోసం కేసు వేస్తే ఆ కేసు తీసుకున్న జడ్జి కూడా బదిలీ అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బలంగా లేవని, అందుకే మోడీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని తూర్పారబట్టారు. ప్రధాని మోడీకి మద్దతు ఇస్తున్న ఈ పార్టీలకు ఎందుకు ఓటు వేస్తారో ప్రజలు చెప్పాలని అడిగారు. నీతి, నిజాయితీ ఉన్న మీడియా ఉంది కాబట్టి తాను ప్రజల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పోరాడుతున్నానని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్వి సీక్రెట్గా ఇచ్చిన డబ్బులు క్విక్ ప్రో కో ఉంది అని అనేక సార్లు నేను అనేక ప్రెస్ మీట్లో చెప్పాను. ఢిల్లీలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఎక్స్పోజ్ చేశారు. కానీ ఆ సీక్రెట్ ఒకటి దాసేశారు. ఏంటది? పేరు చెప్పను, ఎందుకంటే ఆయన నా మిత్రుడు కనుక. ఆయన కాల్ చేసి
ఒరే నువ్వు మాకు 500 కోట్లు ఇచ్చే ఎలక్ట్రల్ బాండ్, వాళ్ళకి నువ్వు 50 కోట్లు ఎందుకు ఇచ్చావు? ఆయనకి 50 కోట్లు, ఆ పార్టీకి చెప్పేస్తాను పేరు, కాంగ్రెస్ పార్టీకి. ఎవరు అడిగారో చెప్పను. కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు ఎందుకు ఇచ్చావు? కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు ఇచ్చినట్టు నీకెలా తెలుసు బాబు? రూలింగ్ పార్టీలో ఉన్నోడికి. నువ్వు నా మిత్రుడు కనుక నీ పేరు తీయట్లా, లేదా తీసుండేవాడిని. ఇది అవినీతా కాదా? మీకు 500 కోట్లు ఇచ్చారు. అప్పుడు నేను చెప్తే పాలుగారన్నీ ఎగ్జాజరేట్ చేసేస్తున్నారని ఒక మీడియా రిపోర్టర్ ఢిల్లీలో అడిగాడు నన్ను. నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇప్పుడు అఫీషియల్గా 6,600 కోట్లు బీజేపీకి వైట్ మనీ ఇచ్చారు. ఐఎమ్ రెడీ టు డొనేట్ 5,000 crore, మినిమం 4,000 crore అండ్ లోన్ 42,000 crore. ఏమని అన్నాను? యువర్ ఆనర్, 45,000 కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. 2 లక్షల మంది రోడ్ల మీద పడిపోతారు. నాయకులు, రాజకీయ నాయకులు అందరూ మోదీకి తొత్తులు, అదానికి తొత్తులై, అదాని వస్తే జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అబ్బా, అంటే ఎవడు పెద్ద ఇక్కడ? అదానియేనా? స్టీల్ ప్లాంట్ మినిస్టర్ ఆ ప్రధానిగాడు వస్తే ఆడికి నేను అపాయింట్మెంట్లు ఇచ్చేవాడిని కాదు అనేక సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. నా మిత్రులు అమిత్ షా, రూపాలా గారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు ఇప్పుడు కూడా. ఒరే మూర్ఖుల్లారా, ఎవరిని అంటున్నాను మూర్ఖుల్లారా అని? ఈ 3 పార్టీలకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరిని అంటున్నాను. మూర్ఖులు కారా మీరు? సెక్యులరిజం ఫినిష్ అయిపోయింది, డెమోక్రసీ ఫినిష్ అయిపోయింది, జ్యుడిషియరీ 99% ఫినిష్ అయిపోయిందని ఈరోజే రుజువు. సిద్ధం సభలకు భయపడి చంద్రబాబుకు బీపీ, షుగర్ పెరిగిపోతున్నాయని మంత్రి మేరుగ నాగార్జున ఆక్షేపించారు. గత ఎన్నికల్లో సైకిల్ను మడత పెట్టామని, ఈసారి వారికి మద్దతు ఇచ్చేవారిని కూడా మడత పెడతామన్నారు. రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీరిలో ఎవరైనా చర్చకు రావచ్చని మంత్రి సవాల్ విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. తాము సిద్ధంగా ఉన్నట్లు, చంద్రబాబు సిద్ధమైతే రావాలని పిలుపునిచ్చారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చ కోసం రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీరిలో ఎవరైనా చర్చకు రావచ్చని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీకి ప్రజల ఆదరణ లేదంటూ మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు చేశారు. సైకిల్ను జనం తొక్కేశారని, మడత పెట్టి పక్కన పడేశారంటూ కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మరోసారి రిపీట్ అవుతాయని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ అధికారంలో ఉండగా వారికి అన్యాయం చేశారంటూ ఆరోపణలు చేశారు. ఇప్పటికీ కళ్ళు లేని కపోజులు, ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను ప్రక్కదోవ పట్టించాలన్న ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పెళ్లికానుక తీసేశారని చెప్తా ఉన్నారు. అయా, పెళ్లికానుక తీసేశామా? పెళ్లికానుక 5 విడతల్లో ఎంత సహాయం చేశాము? నీకులాగా 76 కోట్లకు పైగా డబ్బులు, పెళ్లికానుక డబ్బులు నువ్వు గాలికి వదిలేసి కట్టలేకపోతే, ఇయ్యలేకపోతే మా ముఖ్యమంత్రి గారు వచ్చి అవి ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన కుటుంబాలకు ఆదుకునే తీరు, దానిలో కూడా చదువే ప్రామాణికంగా 10వ తరగతి పాస్ అవ్వాలని చెప్పటం అంటే ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో చదువులమ్మ తల్లిని ఏ విధంగా ఓలలాడిస్తా ఉన్నాడో అర్థమవుతా ఉంది. చదువుకు ఆయన పెట్టే ఖర్చు, చదువుకు ఆయన ఇంపార్టెంట్. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఈరోజు కళ్యాణమస్తులో కూడా ప్రయారిటీ ఇచ్చి చదివించడానికి అవకాశం కల్పిస్తూ ఉంటే, ఈరోజు ఆ కుటుంబాలు చదువుకుంటే వాళ్ళకు పెట్టే పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు, ఆ కుటుంబాలు బాగుపడవచ్చు అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. మా నాయకుడు ఒక గుడి కట్టించాడు. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారైనటువంటి మా దేవుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడుగా విజయవాడ నడిబొడ్డున. చంద్రబాబు, నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నువ్వు కాకపోతే నువ్వు ముసలవాడిపోయి నీ కొడుకో, నువ్వు దత్తపుత్రుగా తెచ్చుకుని దత్తపుత్రుడు, మీ ముగ్గురులో ఎవరైనా ఈ రోజు ఇప్పటి నుంచి 24 గంటల టైం ఇస్తా ఉన్నా, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు రండి, నువ్వు చేసిన సవాలు స్వీకరిస్తా ఉన్నా.
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన బహిరంగ సభలో ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడిని విజయవాడ జర్నలిస్టు సంఘాల నేతలు ఖండించారు. దాడికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులు ప్రదర్శనతో తమ నిరసన వ్యక్తం చేశారు. దాడులు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన బహిరంగ సభలో ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని విజయవాడ జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. దాడికి నిరసనగా నిన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిపోర్టర్ను ప్రాణాలు కోల్పోయేలా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని మండిపడ్డారు. కొట్టిన వాళ్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయటం లేదని అన్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి రావడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అభ్యంతరాలు ఉంటే అడ్డు చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయని, దాడులే మార్గమైతే బూతులు తిట్టే వైసీపీ నేతలను ఎన్నిసార్లు కొట్టాలని అడిగారు. ఎమ్మెల్యేలు విచారం వ్యక్తం చేయకుండా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. దాడులు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. పత్రికా విలేకరులు, జర్నలిస్టుల మీద కూడా దాడులు జరిపే నీచమైన స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరాడంటే అతని పతనం అతని కళ్ళ ముందు కనబడతా ఉంది. అతని ఓటమి అతని కళ్ళ మీద కనబడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్రజ్యోతి విలేకరిని ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేవారు కొట్టారు. TV5 విలేకరిని ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేవారు కొట్టారు. నేను అడుగుతా ఉన్నా, జర్నలిస్టులకి ఒక కులం, ఒక మతం, ఒక టీవీ అనేది ఉంటుందా? ఎక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళకి అక్కడ చేరతారు. ఇవాళ TV5లో ఉంటాడు, రేపు TV9లో ఉంటాడు, రేపు ఈటీవీలో ఉంటాడు, లేదంటే ABNలో ఉన్నవాళ్ళు ఇంకో ఛానల్కి వెళ్తారు, ఇంకో ఛానల్ వాళ్ళు ABNకి వస్తారు. అంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు ఈ విధంగా చేయటం అనేది దుర్మార్గమైన దాడుల్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఏ పత్రిక అయినా, ఏ మీడియా అయినా ఇవాళ ఆంధ్రజ్యోతి మీద జరగవచ్చు, రేపు సాక్షి మీద జరగవచ్చు, లేకపోతే TV9 మీద జరగవచ్చు, దేని మీద జరిగిన ఇటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండించాలి. జర్నలిస్టు హక్కుల్ని పరిరక్షించాలి. అంతేకాకుండా నిజంగా జర్నలిస్టులకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో ఆదరించాం, ఎన్నో ఇళ్ల స్థలాలు ఇచ్చాం. పేద జర్నలిస్టులు చాలామంది ఉన్నారు పాపం, వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే జరిగింది. రేపు 3 నెలల్లో ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఇటువంటి దాడులు జరిగిన ఏ వ్యక్తిని వదిలిపెట్టం. ఇటు ప్రజలకి వారధిగా ఉన్న మన జర్నలిస్టుల మీద కూడా దాడులు జరగడం ఇది హేయమైన చర్య. దీని మీద కఠినంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, దాని ప్రభుత్వానికి సంబంధించిన మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అంటే రిపోర్టర్లు అంటే ఎంత చిన్న చూపుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పత్రికా రంగాన్ని ఆయన ఏ రంగా గుర్తించారో మనందరం గుర్తించాలి. ఆ రాజ్యాంగం ప్రకారం అధికారం చేపట్టి ఆ రాజ్యాంగం ప్రకారం పదవిని పొంది ఇప్పుడు ఆ 4వ పాదాన్ని అణుగుదొక్కాలని చూస్తున్న ఈ పాలకులు నియంత లాంటి పాలకులు ఇంకా ఎవరు ఉండరు. ఆంధ్రజ్యోతి విలేకరు కృష్ణపై దాడిని CPM పార్టీగా ఖండిస్తున్నాం. ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఏ విషయాన్ని కూడా సహించే పరిస్థితులు లేదు. ఇవాళ దాడులతో భవిష్యత్తులో ఇవాళ అధికారంలోకి రావాలని చెప్పని చూస్తుంది వైసీపీ ప్రభుత్వం. అవి ఏమాత్రం చల్లవు. ఇవాళ విలేకరులు అని చెప్పేసారంటే సమాజంలో గౌరవంతో బతికే వాళ్ళు ఇవాళ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకొచ్చి పరిష్కారం చేసే పద్ధతులు ఇవాళ జర్నలిస్టులు వ్యవహరిస్తుంటే ఇవాళ జర్నలిస్టులు ఆ రకమైన పద్ధతిలో న్యాయం కోసం పోరాడుతున్న ఈ సందర్భంలో ఇవాళ వైసీపీ ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఈరోజు ఆ రకంగా దాడి చేయటం అనేది తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద దాడి చేయడం నిజంగా దుర్మార్గమైన చర్య, ఏహమైన చర్య. తను ఒక పత్రికాధిపతి అయి ఉండి, ఒక టీవీకి అధినేత అయి ఉండి కూడా ఈ విధంగా జర్నలిస్ట్ మీద దాడి చేయడం అంటే ఇంత దుర్మార్గం ఇంకోటి ఉండదు. సరే, వాళ్ళ కార్యకర్తలు తెలియక తప్పు చేసి ఉంటే కనుక ఆయన పెద్ద మనిషిగా వాళ్ళకి దాన్ని ఖండించి ఉండాలా. ఖండించకపోగా తన ఎమ్మెల్యేలని, తన మంత్రుల్ని వాళ్ళ మీద ఉసుకొల్పే విధంగా మాట్లాడించడం అనేది నిజంగా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా బీజేపీ మతతత్వ విధానాలు ప్రజల్ని వేరు చేసే విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడింది వీసీకే పార్టీ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ అన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే రాజకీయ పార్టీ వీసీకే పార్టీ అని పేర్కొన్నారు.
నగరంలోని సాంబమూర్తి రోడ్డులోని సీకే కన్వెన్షన్ హాల్ నందు వీసీకే రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్, రాష్ట్ర కార్యదర్శి పీటీఎం శివప్రసాద్, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇండియా కూటమిలో ఉన్న 26 పార్టీల్లో వీసీకే పార్టీ ఒకటన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో భాగస్వామిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. మదనపల్లిలో మార్చి 5వ తేదీన వీసీకే పార్టీ ఎన్నికల ప్రచార సభను ప్రారంభిస్తున్నట్లు విద్యాసాగర్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపీ తిరుమావళవన్, ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీల అధ్యక్షులు వైఎస్ షర్మిల, శ్రీనివాసరావు, కె రామకృష్ణతో పాటు పలు పార్టీ అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. బీజేపీ అనుబంధంగా ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా వీసీకే పార్టీ పోరాటం చేస్తోందని తెలిపారు. బీజేపీ అనుబంధంగా వత్తాసు పలుకుతున్న జనసేన, వైసీపీ, టీడీపీ పార్టీని ఓడించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలియజేశారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వామి పక్షం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారిని, అలాగే సిపిఎం పార్టీ సెక్రటరీ శ్రీనివాసులు గారిని, అలాగే సిపిఐ సెక్రటరీ రామకృష్ణ గారు, ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, సిపిఐ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ పక్షాల అధ్యక్షులందరినీ కూడా ఆ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాము. ఆ మీటింగుతో మేము ఒక ఎన్నికల ప్రచారాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నట్టు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ పక్షాలన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా బీజేపీకి అనుబంధంగా ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాము. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలు అన్ని పెత్తందారులు పార్టీలుగా మారిపోయాయని, పేద మధ్యతరగతి వర్గాలకు రాజకీయ వేదిక లేకపోవడంతో వారి పక్షాన పోరాడి అండగా ఉండేందుకు వీసీకే పార్టీ ఏర్పాటు చేశామని రాష్ట్ర కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ తెలిపారు. ఇండియా కూటమికి భాగస్వామ్యంతో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు పేద వర్గాలకు సంబంధించినటువంటి సప్లా నిధులు 50,000 కోట్లు దోచుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు దోచుకొని పేద మధ్యతరగతి వర్గాల నోట్లో మట్టి కొట్టాడు. ఈ నేపథ్యంలో మెజారిటీ ప్రజలైనటువంటి పేద మధ్యతరగతి వర్గాల పక్షాన పోరాడడానికి ఈ రాష్ట్రంలో వీసీకే పార్టీ బలమైన నిర్మాణాన్ని కలిగి ఈరోజు గొప్ప రాజకీయ వేదికగా సమాజం ముందుకు రాబోతూ ఉంది. ఇదే సందర్భంలో అనేక పార్టీలని, అనేక సంఘాలని మేము మాలో కలుపుకుంటూ ఉన్నాం. చాలామందితోటి కలిసి పోటీ చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి వీసీకే పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా కూటమితో కలిసి ఎన్నికల్లో పాల్గొనడానికి సంసిద్ధంగా ఉంది. పిల్లలు ఎదిగే సమయంలో వారిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రద్ధ పెడితే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు రవీంద్ర భారతి జాబిల్లి క్యాంపస్లో విద్యార్థులకు నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమం చూపరులను కట్టిపడేసింది. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు రవీంద్ర భారతి జాబిల్లి క్యాంపస్ నందు స్నాతకోత్సవం కనుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు వి విజయశ్రీ, రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ, డైరెక్టర్ వీరమాచినేని శాంతి, ప్రిన్సిపల్ ఉర్వశి పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా కేజీ విద్యను పూర్తి చేసుకుని ప్రైమరీలోకి అడుగు పెడుతున్న 123 మంది విద్యార్థులకు ధ్రువపత్రాలు, మెడల్స్ అందజేశారు. చిన్న వయసు నుంచి ఫాస్ట్ ఫుడ్స్కు దూరంగా ఉంచి మంచి ఆహారాన్ని అందించడం, పెద్దల పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని రవీంద్ర భారతి చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ తెలిపారు. చిన్ననాటి నుంచే చదువు, ఆటలతో పాటు టైం షెడ్యూల్ అలవాటు చేస్తే భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోందని డైరెక్టర్ శాంతి సూచించారు. డిగ్రీ, పీజీ విద్యార్థుల మాదిరిగా ప్రతి ఏటా ఎంతో ఘనంగా కేజీ విద్యార్థులు స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉర్వశి తెలిపారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు స్నాతకోత్సవాన్ని నిర్వహించే ఆ మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయని ప్రిన్సిపల్ ఉర్వశి చెప్పారు. తమ పిల్లలను గ్రాడ్యుయేషన్ డ్రెస్సుల్లో చూసి తల్లిదండ్రులు మురిసిపోతూ పిల్లలను సెల్ ఫోన్లో బంధించేందుకు ఉత్సాహాన్ని చూపించారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అందరినీ అలరించాయి. ఎవరైతే నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి యూకేజీ ప్రీ ప్రైమరీ అంటామో, సో ప్రీ ప్రైమరీ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వాళ్ళని గుర్తించి ఒక స్నాతకోత్సవంలా చేసి వాళ్ళని కూడా మేము ఇక్కడ డిగ్రీలు ఇచ్చినట్టుగా ఏదైతే మనము గ్రాడ్యుయేషన్లోని దాన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చూస్తూ ఉంటామో ఆ విధంగా ఈ పిల్లల్ని కూడా సత్కరించి వాళ్ళని ప్రైమరీకి ప్రమోట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం.
అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఈచ్ అండ్ ఎవ్రీ వింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ మే బి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ ఆర్ ద high school. To withstand with the competition in this world, every wing is very 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 important. The main concept behind this UKG Kids Convocation is that is only.